Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Kane Williamson, one of the nicest guys you find in cricket. అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. కేన్ మామగా మనందరికీ సుపరిచితుడు, పర్టికులర్లీ సన్ రైజర్స్ ఫ్యాన్స్కి చాలా ఆప్యాయంగా అతను కేన్ మామ అని పిలుచుకుంటారు. నిజంగా అతను రిటైర్ అయ్యాడంటే ఏమనిపిస్తుంది అంటే ఎవరో మన ఇండియన్ ప్లేయర్ మనం అభిమానించే ఒక క్రికెటర్ రిటైర్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతగా మనకి అతను నచ్చేసాడు. ఎవ్రీబడి లైక్స్ హిమ్. అతనికి శత్రువులు లేరు, అజాత శత్రువు. రియలీ అతను ఇంతమంది అభిమానాన్ని అక్రాస్ కాంటినెంట్స్, అక్రాస్ బార్డర్స్ సంపాదించాడంటే ఇప్పటికీ కూడా నైస్ గైస్ ఎంత ఇంపార్టెంట్. నైస్ గైస్ ఫినిష్ లాస్ట్ అంటారు, కానీ ఇలాంటి నైస్ గైస్ దే ఫినిష్ ఫస్ట్. అంతగా అందరూ లైక్ చేస్తారు అతను. నాకు బాగా గుర్తు, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో WTC ఫస్ట్ ఫైనల్ జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. అప్పుడు వేరే క్రికెట్ లేదేమో, కోవిడ్ డేస్ కదా, నేను వీడియోస్ చేశాను. అప్పుడు నేను ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ గురించి వాటి గురించి రెగ్యులర్గా బోల్డెన్ వీడియోస్ చేస్తే కింద చాలామంది ఏం కామెంట్ పెట్టేవారంటే, లేదు మేము న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నాం బికాజ్ ఆఫ్ మా కేన్ మామ ఉన్నాడు టీంలో. నాకైతే బీపీ పెరిగింది. అదేంటి ఇండియన్ టీం కాదని మీరు ఇదేం లాయల్టీ మీకు, ఇండియన్ టీం గెలవాలని కోరుకోవాలి కదా. లేదు, మేము కేన్ మామ గెలవాలని కోరుకుంటున్నాము. అంతగా అతని మీద, అంటే SRH అనే కాదు, కేన్ విలియమ్సన్ అంతగా అభిమానించారు మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అనేది మరొకసారి క్లియర్గా నాకు అర్థమైంది. దట్ వాజ్ రియల్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇలా క్రాస్ కంట్రీ లాయల్టీస్ ఉంటాయా అనేది నాకు అప్పుడే తెలిసి వచ్చింది. ఎందుకంటే నేను అప్పట్లో పెద్దగా సోషల్ మీడియాది ఫాలో కాలేదు. అప్పుడు కొత్తలో నాకు అర్థమైన విషయం ఏంటంటే కేన్ విలియమ్సన్ హస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ వాంటెడ్ న్యూజిలాండ్ టు విన్ ద ఫైనల్. అదేదో మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారని కాదు, వాళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది, మన దేశం మీద అభిమానం లేదని కాదు. మన దేశాభిమానం కంటే కేన్ మామ మీద అభిమానం ఎక్కువగా ఉంది. కేన్ మామ అంతగా మన అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అతను. అందుకే అది రిటైర్ అయితే అది బాధ అనిపిస్తుంది. మీరు నెంబర్స్ తీసుకుంటే నెంబర్స్ ఏం గ్రేట్ గేమ్ లేవు. ఈ స్కోర్డ్ ఆల్మోస్ట్ 20,000 runs, 19,346 టు బి ఎగ్జాక్ట్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. 48 ఇంటర్నేషనల్ 100s ఉన్నాయి. మంచి రికార్డ్. ఈవెన్ టెస్టుల్లో రన్స్ ఎక్కువ లేవు, కానీ 9,500 runs ఉన్నాయి. అనుకుంటే 10,000 కంప్లీట్ చేస్తుండేవాడు ఈ సిరీస్ ఆడుంటే. అది 10,000 అనే ల్యాండ్ మార్క్ అది పట్టించుకోలేదు యాక్చువల్గా. కానీ అతని యావరేజ్ చాలా బాగుంది, 54 ఉంది. టెస్ట్ యావరేజ్ ఇస్ 54, విచ్ ఇస్ నెక్స్ట్ టు స్టీవ్ స్మిత్ 56 ఉంది. జో రూట్ 13,000కి పైగా టెస్ట్ రన్స్ చేశాడు, కానీ అతని యావరేజ్ కంటే, అతను కూడా 50+ యావరేజ్ ఉంది, బట్ అతని కంటే బెటర్ యావరేజ్ ఉంది విలియమ్సన్కి. 6 డబుల్ 100s ఉన్నాయి, ఎవరికి లేవు న్యూజిలాండ్లో. అన్ని డబుల్ 100s, టెస్ట్ డబుల్ 100s వేరే వాళ్ళు ఎవరికి లేవు. సో టెస్ట్ రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది అతనికి. మిగతా ఫార్మాట్లో కూడా ఈవెన్ వన్డేస్లో మంచి రికార్డు ఉంది, T20sలో అంత గొప్ప రికార్డు ఏం లేదు. T20 ఈజ్ నాట్ ఏ పర్టికులర్ T20 ప్లేయర్, బట్ మనకు తెలుసు IPLలో అతను ఒకసారి ఆరెంజ్ క్యాప్ విన్నర్, కెప్టెన్గా 2018లో సన్ రైజర్స్ని ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. అంతకుముందు 2016లో సన్ రైజర్స్ టైటిల్ గెలిచినప్పుడు అతను ప్లేయర్గా కంటే కూడా ఒక లీడర్గా చాలా కీ రోల్ ప్లే చేశాడు. అప్పుడు వార్నర్ వాజ్ ది కెప్టెన్, బట్ ఇతను ఇచ్చే ఇన్పుట్స్, లీడర్షిప్ ఇన్పుట్స్, ఇతను ఇచ్చే స్ట్రాటజిక్ ఇన్పుట్స్ చాలా ముఖ్యం అని చెప్పి అప్పట్లో మనకి క్లియర్గా విన్నాం. సో కేన్ విలియమ్సన్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ వెరీ గుడ్ క్రికెటర్, నో డౌట్. న్యూజిలాండ్ ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్లో ఇతను ఒకరు, దాంట్లో సందేహం లేదు. మార్టిన్ క్రో నుంచి మనం తీసుకుంటే రిచర్డ్ హ్యాడ్లీ ఇలాంటి వాళ్ళ సరసన నిలబడగల గొప్ప క్రికెటర్. అది అతని ప్రత్యేకత ఏంటంటే, కెప్టెన్గా అతను న్యూజిలాండ్కి అందించినన్ని విజయాలు, న్యూజిలాండ్ని లీడ్ చేసిన విధానం, ముఖ్యంగా మేజర్ ICC ఈవెంట్స్లో అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. హీ హాజ్ టేకెన్ న్యూజిలాండ్ ఇంటూ ఫైనల్స్ ఆఫ్ ఆల్ 3 ఫార్మాట్స్. 2019 వన్డే వరల్డ్ కప్లో, 2021 WTC డబుల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, అండ్ 2021లోనే T20 వరల్డ్ కప్ ఫైనల్లో 3 సార్లు కూడా అతని క్యాప్టెన్సీలో న్యూజిలాండ్ ఫైనల్స్కి వెళ్ళింది. 2 సార్లు రన్నర్అప్గా నిలిచింది. WTCలో విజయం కూడా సాధించింది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి మోర్ దెన్ 20 years తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక ICC టైటిల్ దక్కించగలిగాడు కేన్ విలియమ్సన్. హీ వాజ్ ఎ వండర్ఫుల్ లీడర్, గ్రేట్ బ్యాట్స్మెన్ అండ్ వండర్ఫుల్ లీడర్. ఏ రకంగా చూసుకున్నా కూడా అతని కంట్రిబ్యూషన్ ఫర్ న్యూజిలాండ్ క్రికెట్ ఇస్ ఇమ్మెన్స్.
2019 వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు హీ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. అంతేకాకుండా నాకు కూడా గుర్తుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అని డిఫికల్ట్ వికెట్ 6 రోజుల మ్యాచ్, అది వర్షం వల్ల చాలా ఇబ్బంది కలిగింది, చాలా లో స్కోరింగ్ మ్యాచ్. దాంట్లో అతను 5-6 గంటలు బ్యాటింగ్ చేసి 49 చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ అది. ఆ ఇన్నింగ్స్ దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అన్బీటెన్ 50 చేశాడు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో టఫ్ కండిషన్స్లో ఆడి అతను చేసిన 49 చాలా గ్రేట్ నాక్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైల్ జేమిసన్కి ఇచ్చారు ఆ WTC ఫైనల్లో, బికాజ్ హీ హాస్ ఫర్ హిజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అండ్ 5 వికెట్ హాల్. బట్ కేన్ విలియమ్సన్ ఆ ఫైనల్ గెలవడంలో తమ టీంని ముందుండి నడిపించాడు. వండర్ఫుల్ లీడర్ అతని లీడర్షిప్ గురించి అందరూ చెప్తారు, ఎందుకంటే కామ్గా ఉంటాడు, స్ట్రాటజీలో ఈజ్ గుడ్ ఇన్ స్ట్రాటజీ, బట్ టీంని మేనేజ్మెంట్ బాగా చేస్తారు. చాలా మంచి మ్యాన్ మేనేజ్మెంట్ అతని దగ్గర ఉంది. కూల్ కెప్టెన్ కూల్ అతను కూడా. మనం ధోని అంటాం కానీ ఈజ్ ఆల్సో కెప్టెన్ కూల్. అందుకనే SRH ఫ్యాన్స్ అతన్ని ఎంతగానో అభిమానిస్తారు, ఎంతగానో అభిమానిస్తారు. ఎప్పుడు అతని మీద నాకు తెలిసి ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు. అతని సమకాలీన ఫ్యాబ్ 4 అంటే మనం కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ వీళ్లతో పోలిస్తే అతనికి ఎలాంటి కాంట్రవర్సీస్ కానీ ఎలాంటి టెంపర్ లూజ్ అయిన సందర్భాలు కానీ లేవు. సో కెరియర్ అంతా కూడా అలా అజాత్ శత్రువుగా, అలాగే నైసెస్ట్ బ్లోక్గా అతను తన కెరియర్ అంతా కొనసాగించాడు. గ్రేట్, దట్ వాస్ గ్రేట్ రియల్లీ. అలాంటి ఒక క్రికెటర్ ఈ రోజుల్లో మనకి మళ్ళీ దొరకడు. న్యూజిలాండ్ వాళ్ళందరూ కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్ బాగానే ఉంటారు, కానీ వాళ్ళల్లో కూడా అమాంగ్ న్యూజిలాండర్స్ ఆల్సో, కివీస్ ఆల్సో ఈజ్ నైసెస్ట్ గై అరౌండ్. సో విలియమ్సన్ని ఎవ్వరు కూడా అతని మీద ఎవ్వరు పల్లెత్తు మాట అన్నాం కానీ అతని మీద ఎవరు బ్యాడ్గా మాట్లాడడం కానీ జరగదు. చాలా అరుదుగా చూస్తాను అలాంటి క్రికెటర్స్. సో విలియమ్సన్ నంబర్స్ మిగతా ముగ్గురితో అంత మ్యాచ్ కాకపోవచ్చు. టెస్టుల్లో జో రూట్కి ఎక్కువ రన్స్ ఉన్నాయి, స్టీవ్ స్మిత్ హ్యాస్ బెటర్ రికార్డ్. ఇంకా వైట్ బాల్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ ముందు మిగతా ముగ్గురు కూడా వెలవలిపోతారు. T20s కానీ వన్డేస్ కానీ విరాట్ కోహ్లీ చాలా ఎత్తున ఉన్నాడు వీళ్ళు. కానీ ఈ నలుగురిలో, ఈ ఫ్యాబ్ 4లో అందరినీ ఆకట్టుకునే వ్యక్తి ఎవరంటే కేన్ విలియమ్సన్. సో మీకు ఆ పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి IPLలో ఫెయిర్ ప్లే అవార్డు అని ఉంటుంది, అలాగే ఫెయిర్ ప్లే అవార్డు లాగా వెల్ బిహేవ్డ్ అవార్డ్ అనేది ఆ ఫెయిర్ ప్లే అవార్డు కనుక ఇస్తే ఈ నలుగురిలో ఖచ్చితంగా అది కేన్ విలియమ్సన్కే దక్కుతుంది. అంతగా అతను అందరినీ ఆకట్టుకున్నాడు. పర్టికులర్లీ కేన్ మామగా పిలుచుకుని SRH వాళ్ళు ఓన్ చేసుకున్నారు. చాలామంది నాకు ఈరోజు నిన్నటి నుంచి రకరకాల ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో మన ఛానల్లో మెసేజ్ పెడుతున్నారు, కేన్ మీద వీడియో చేయండి. నేను అదే కొంచెం దాని మీద కొంత టైం తీసుకుని, అంటే అతని గురించి ఒకసారి నేను అన్నీ నెంబర్ వేసుకుంటాను. కేన్ విలియమ్సన్ గురించి ఏం చెప్పాలని నేను నెంబర్ వేసుకుని ఒక మంచి, అంటే హడావుడిగా అయితే రాదు అది, కొంచెం మనం ఆలోచించి అతని గురించి మదనపడి అతని గురించి ఒకసారి తలుచుకొని కూల్గా ఆలోచించేస్తే వీడియో బాగా వస్తుంది. అందుకని కొంత టైం తీసుకున్నాను. సో ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ వెల్ బిహేవ్డ్ క్రికెటర్స్ అరౌండ్. సో దాని విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈవెన్ 2019 వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు బౌండరీ కౌంట్ ఆధారంగా చేసినప్పుడు కూడా అతను ఏం అనలేదు. బయట చాలామంది మనం అంతా అనుకున్నాం నెక్స్ట్ టైం క్యాప్టెన్లు 10th క్లాస్ మార్క్స్ షీట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు, మ్యాచ్ టై అయిన సందర్భంలో చెప్తున్నాను. సో ఎలాంటి ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీ జోలికి వెళ్ళలేదు అతను. సో అలాంటి రేర్ బ్రీడ్ ఆఫ్ ఎ క్రికెటర్ కేన్ విలియమ్సన్. సో మళ్ళీ మనం అలాంటి క్రికెటర్ని చూస్తామా, మళ్ళీ ఇలాంటి ఫ్యాబ్ 4ని కూడా చూస్తామా నాకు డౌటే. శుభ్మన్ గిల్, ఇంకా ముందుకెళ్తే వైభవ్ సూర్యవంశీ, హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర, విల్ దే మెజర్ అప్ టు ది సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ దీస్ ఫ్యాబ్ 4? సో ఈ ఫ్యాబ్ 4 లాంటి వాళ్ళు మళ్ళీ చూస్తామా? ఇతను వాళ్ళందరిలోకి అంత మరీ ఏజ్ ఏం కాదు, 35 years, 36 సమీపిస్తున్నాయి. జో రూట్ ఇతని కంటే కొంత చిన్నవాడు, కొన్ని నెలలు చిన్నవాడు. ఏజ్ విషయంలో పెద్ద ఏమీ లేదు, కానీ ఇటీవల కాలంలో అతను ఫామ్ కాదు, గొప్పగా లేదు. మొన్న ఆడిన ఫస్ట్ టెస్ట్లో కూడా 0-18 చేశాడు. సో రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ T20s నుంచి రిటైర్ అయ్యాడు, ఇప్పుడేమో ఈ ఫార్మాట్ నుంచి గుడ్ బై చెప్పాడు. సో రైట్ డెసిషన్ తీసుకున్నాడు, దాంట్లో సందేహం లేదు. సో అతను కూడా చాలా క్వైట్గా మళ్ళీ ఒక ఫేర్వెల్ మ్యాచ్ హడావుడి హంగామా ఏం లేకుండా తన స్టైల్కి తగ్గట్టుగా వెళ్ళిపోయాడు. సో మోస్ట్ లవబుల్ క్రికెటర్ కేన్ విలియమ్సన్, కేన్ మామా. హ్యావ్ ఎ వండర్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్. ఆల్రెడీ అతను కోచింగ్ స్టాఫ్లో ఉన్నాడు LSGలో. సో హ్యావ్ ఏ వండర్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్. అండ్ మళ్ళీ నిన్ను ఖచ్చితంగా మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతాం. కేన్ విలియమ్సన్ లాంటి
రేర్ క్రికెటర్స్ రావాలి. అలాంటి వాళ్ళు, అలాంటి వెల్ బిహేవ్డ్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ క్రికెటర్స్ భవిష్యత్తులో కూడా వస్తారని ఆశిద్దాం.